పోతుండగా మనం అందరం కూడా ఈ స్వచ్ఛ భారత్ కు అభినందనలు, మన ఆమోదాన్ని తెలుపుతూ కరతాళ ధ్వనులతో ఈ యొక్క ర్యాలీని ప్రారంభించవలసిందిగా కోరుతూ ఉన్నాం. స్వచ్ఛ భారత్ స్వస్థ భారత్ అనే నినాదాన్ని ఒక విధానంగా చేసుకొని ఈ ర్యాలీని ప్రారంభించబోతుండగా మన గౌరవ శాసన సభ్యురాలు మాధవి గారి చేతుల మీదుగా ఈ యొక్క ర్యాలీని ప్రారంభించబోతుండగా కరతాళ ధ్వనులతో మన అభినందనలు తెలియజేస్తూ ఈ ర్యాలీని ప్రారంభిద్దాం. స్వచ్ఛ భారత్ మన పరిశుభ్రత, మన సమాజం మీద అవేర్నెస్ ప్రోగ్రాం రావాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఈరోజు ముఖ్యంగా అర్బన్ నగరాలకి ఉన్న ముఖ్యమైన సమస్య ఏంటంటే ఈ యొక్క డ్రైనేజ్ సమస్యలు కానీ, అలాగనే ఈ గార్బేజ్ సమస్య. దీనివల్లనే ఇక్కడ టౌన్లలో చాలా ఎక్కువ మంది జనాలు ఒక్కటే దగ్గర ఉండడం వల్ల ఈ క్లీన్లీనెస్ తగ్గకపోవడం వల్ల ప్రజలకి జబ్బులు రావడం కానీ, ఈ అంటువ్యాధులు రావడం కానీ, ఈ వైరల్ ఫీవర్స్ రావడం కానీ ఎక్కువ జరుగుతూ ఉంది. కాబట్టి మనము మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. దాంట్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద ఈ స్వచ్ఛ భారత్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ చేయడం జరుగుతూ ఉంది. ఇది కడపలో ప్రతి ఒక్కరూ దీని మీద ఇనిషియేట్ తీసుకొని వచ్చి ఇంత పెద్ద ఎత్తున ప్రజలందరూ వచ్చి స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో పాల్గొనడం చాలా హర్షణీయ విషయము. డెఫినెట్గా ఇదొక నాందిగా తీసుకొనేసి కడప నగరాన్ని పూర్తిగా క్లీన్ అండ్ గ్రీన్గా తయారు చేసుకొని ముందుకెళ్లే విధంగా మేమందరం పనిచేస్తాము. కార్పొరేషన్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఏకతాటిగా దీని మీద ముందుకెళ్తామని ఆశిస్తున్నాను. డెఫినెట్గా కడప నియోజకవర్గంలోని ప్రజలందరూ దీని మీద ముందుకు వస్తారు. వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా వాళ్ళు కూడా దీంట్లో ప్రోత్సాహంగా ముందుకు వచ్చేసేసి ఈ కడపను చాలా క్లీన్ అండ్ గ్రీన్గా స్వచ్ఛ కడపను తయారు చేస్తారని ఆశిస్తూ ఈరోజు ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ని మొదలు పెడుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.